రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రైవేటు ట్రావెల్స్ నియంత్రణపై నేడు కీలక సమావేశం జరగనుంది. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత్రా దావ్రా నేతృత్వంలో జరిగే సమావేశానికి ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హాజరు కానున్నారు. ప్రైవేటు బస్సులు ప్రమాదానికి గురైన ప్రతిసారి రవాణా శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నందున ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పీడ్ గవర్నర్ల ఏర్పాటు, ప్రతి బస్సుకు 2 డ్రైవర్లు ఉండేలా చూడటం, రిజిస్ట్రేషన్తో పాటు పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండేలా చూడటం, కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరగకుండా జాగ్రత్త వహించడంపై ప్రధానంగా చర్చించనున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సూచికల ఏర్పాటు, రోడ్ల మరమ్మత్తు వివరాల్ని జాతీయ రహదారుల సాధికార సంస్థ, రోడ్లు భవనాల శాఖ చేపట్టనున్నాయి. రవాణా శాఖ నిబంధనల అమలు విషయంలో ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పన్నుల రూపంలో భారీ ఆదాయం వస్తున్నందున ఇంతకాలం కొంత ఉదారంగా వ్యవహరించిన అధికారులు ఇకపై కఠినంగా ఉంటామని చెబుతున్నారు.